లేదంటే ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిదే, గవర్నమెంట్ స్కూల్ లాంటిదే. అంటే మెయిన్ మౌలిక సదుపాయాలు సార్ అక్కడ ఇచ్చారు, కానీ మౌలిక సదుపాయాలు ఇచ్చినా కూడా వెళ్ళరండి. ఇది ఎట్టుంటదంటే సింపుల్, ఇప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి లాంగ్ ఎక్కడో ఉంటది, అవును, వీళ్ళు ఎక్కడో పాకేసుకుని ఉంటారు, లేదా ఎక్కడో అదుకుంటూ ఉంటారు, ఇచ్చారు, జనాల మధ్యలో ఉంటారు, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. అవును, చాలా మంది 50,000కి ₹1,00,000 అమ్మేసుకున్నారు అవును అవును క్లియర్ గా వాటిని. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దానికి వాల్యూ తెలియదు, వాల్యూ శుభ్రంగా వాళ్ళు ఉండేలాగా చేయగలగాల గవర్నమెంట్. పేదవాడిని అలా చేయలేవు వీళ్ళు. ఇప్పుడు మీకు బెజవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ ఇట్లాంటి చోట్ల ముందు పేదల కోసం ఇచ్చినవి ఇవాళ మధ్యతరగతి కాలనీలేని. ఇప్పుడు మీరు విజయవాడ సింగనగర్ చూసారు కదా, సింగనగర్ వంతెన దాటిన ఎన్ని పేదోళ్ళు ఇళ్ళే. ఒకప్పుడు మొదట్లో వాజ్పేయి టైంలో ఇచ్చినవి, ఆ తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ విడిగా ఇచ్చినటువంటి, అంటే ఫస్ట్ 120 గజాల బిట్లు, ఫస్ట్ లో 120 గజాలు ఇచ్చేవాడు. మొదట్లో 120 గజాల ఇళ్ళు ఫస్ట్ ఇచ్చినాయి బాంబే కాలనీలకి. తర్వాత ఇంకా పెరిగిపోతున్నారు నిర్వాసితులు, ఉద్యమాలు జరుగుతున్నాయి అనేసి 60-60 చొప్పున ఇచ్చారు. చాలా మంది 2 బిట్లు. తర్వాత ఏం చేశారు, ఇవన్నీ ఇండివిజువల్ గా అయితే అలాంటివన్నీ ఆ రోజుల్లో ఎవరు వెళ్ళాలా, 5,000కి 10,000కి అమ్మేసుకున్నారు. అలాగా వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు తర్వాత వాళ్ళ దగ్గర ఎట్టు పెట్టుకున్న నాయకులు, లేదా ఆ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లు, వ్యాపారస్తులు కొనేసుకుని వాళ్ళు నిదానంగా తీసుకొచ్చి మధ్య తరగతికి అమ్ముకున్నారు. ఇవాళ అదే ఇల్లు లక్షల్లో ఉంటది. అదే కదా, అట్లుంటాయి వ్యవహారం. అదే రియల్ వ్యాపారం అయింది. రైట్, మొత్తానికి ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని.